Stay mad, chip on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back. I'll be swinging hard till the hits come in all caps. సీదానా ఎంత దూరం వెళ్ళాలి? అక్కడ నుంచి లెఫ్టా? ఓకే, థ్యాంక్ యూ. అది విషయం. 3 కిలోమీటర్లు తీసుకొచ్చింది, అది పెద్ద బాధ కాదు. 3 కిలోమీటర్ల తర్వాత లోపలికి ఎక్కడికో తీసుకెళ్ళి పొలంలో వదిలేసి చూడు, అది హైలైట్ అంటే అసలు. బా, గూగుల్ తల్లి ఏమన్నా బిస్కెట్ చేస్తుందా? ప్రతిసారి ఇదే బిస్కెట్. ఫోన్లేండి, కనీసం ఇక్కడ వరకు కరెక్ట్గా తీసుకొచ్చింది, ఇక్కడ హ్యాండ్ ఇచ్చినా కానీ. లేకుంటే ఏ చెన్నైయో తీసుకెళ్ళి వదిలేసింది అనుకో, అప్పుడు ఉంటుంది అప్పుడప్పుడు తాండ్ర బిస్కెట్. ఇక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేషన్ అకాడమీ అని చెప్పి ట్యాంకర్ ఉంది, అడుగుదాం ఇతన్ని. పాకాల లేక్ ఎటండి? పాకాల లేక్ ఇటేనా? ఎంత దూరం ఉంటుంది? ఓకే ఓకే. సో ఇక్కడైతే ఏదో ఆర్మీ అకాడమీ ఏదో ఉంది, చాలామంది ఉన్నారనమాట స్టూడెంట్స్. ఓ, ఫ్యూచర్ ఆర్మీ అనమాట. సెల్యూట్ గైస్. గూగుల్ ప్రతిసారి బిస్కెట్ వేస్తుంది మంచి. వాళ్ళు కూడా అదే లొకేషన్ పెట్టుకుని వెళ్ళుంటే వాళ్ళు కూడా అటే వెళ్ళి ఉండాలి. అందుకని అక్కడ పిల్లోడు ఎగురుతున్నాడు అనమాట. వచ్చిండు మళ్ళీ ఇటే వచ్చిండు అని చెప్పి ఎగురుతున్నాడు. సో గైస్, మొత్తానికి హియర్ వీఆర్ ఎట్ ది పాకాల లేక్ రిసార్ట్ అనమాట. ఇది వచ్చేసి హరిత రిసార్ట్ అనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మొత్తం రూమ్ అంతా కూడా నేను మీకు ఒక టూర్ ఇస్తాను, రేపిస్తాను మోస్ట్ ప్రాబబ్లీ. ఎందుకంటే ఇప్పుడు లైట్ అంతా కొద్దిగా డిమ్ అయిపోయింది, అండ్ దెన్ మనకి కంప్లీట్గా చూపించాలనుకున్నా కానీ చూపించాను అనమాట. సో వచ్చేసి మీకు లైట్గా బ్రీఫ్ ఇస్తాను. ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ ఉందన్నమాట, చాలా బాగుంది విత్ గీజర్ ఫెసిలిటీ. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. ఇంత ఫారెస్ట్లో, ఇంత డెన్స్ ఫారెస్ట్లో ఇట్లాంటిది కవర్ చేయడం అనేది ఇట్ ఈస్ సంథింగ్ రియల్లీ అప్రిషియబుల్ అని చెప్పొచ్చు టీఎస్ గవర్నమెంట్ తరఫు నుంచి. అండ్ మన వాళ్ళు అయితే కంప్లీట్గా షాక్ అయ్యారనమాట. దేవర్ కంప్లీట్లీ ఇన్ సర్ప్రైజ్. నేను కనిపించేసరికి ఇక్కడ వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వస్తున్నాయని చెప్పి. ఒక విమల్కి మాత్రమే తెలుసు అనమాట మన రూమ్ ఎంట్రన్స్. సో ఇదంతా కంప్లీట్గా గ్లాస్ రూమ్ అంటున్నారు దీన్ని. ఇట్లానే మనకి టెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో కొంతమంది టెంట్స్ ఆఫ్ చేశారు. ఇప్పుడైతే కొద్దిగా రిఫ్రెష్ అయిపోయి అండ్ దెన్ వాళ్ళని వెళ్ళి కలుద్దాం వాళ్ళ టెంట్లో. సో ప్రస్తుతానికి అయితే కొద్దిగా మొహం కడుక్కొని కాలు చేతులు కడుక్కొని కొద్దిగా ఫ్రెష్ అప్ అవుదాం. చలో, క్యాచ్ యూ ఆఫ్టర్ సమ్ టైమ్. The next day. సో గైస్, నిన్న పాకాల లేక్ వచ్చేసరికి అరౌండ్ 4:30 అయిందనమాట టైము. అండ్ మీకు ఒకసారి లొకేషన్ చూపిస్తాను, యూ విల్ రియలీ లవ్ ఇట్. యాక్చువల్గా ఇది మొత్తం మిడ్ ఆఫ్ ది ఫారెస్ట్లో ఉందన్నమాట. మనకి చుట్టూ ఏమీ లేదు, కంప్లీట్గా ఇట్ ఈస్ కంప్లీట్లీ ఒక చిన్న రోడ్ వెళ్తుంది. అండ్ దెన్ మధ్యలో ఫారెస్ట్ మధ్యలో వీ హ్యావ్ దిస్ ప్రాపర్టీ అనమాట. సో రూమ్స్ వచ్చేసి దే ఆర్ కంప్లీట్లీ ఇండివిజువల్. ఐ మీన్ ఎట్లుందంటే కొన్ని గ్లాస్ రూమ్స్ ఉన్నాయి, కొన్ని టెంట్ రూమ్స్ ఉన్నాయి. అండ్ వీ ఆప్టెడ్ ఫర్ గ్లాస్ రూమ్స్ అనమాట. ఎందుకంటే టెంట్స్ ఇంత సేఫ్ కదా అనిపించింది ఈ ఫారెస్ట్లో. అంటే ఇఫ్ యూ ఆర్ అడ్వెంచరస్ యూ కెన్ డెఫినెట్లీ టేక్ ఎ టెంట్. సో వెనకాల చూస్తే మా రూమ్స్ వెనకాల కంప్లీట్గా ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫారెస్ట్ అనమాట. ఐ థింక్ యూ కెన్ హియర్ మొత్తం ఆ బర్డ్ సౌండ్ అదంతా వినిపిస్తుంది అనుకుంటా. సో ప్రాపర్టీ మాత్రం అమేజింగ్ ఉంది. సో యాక్చువల్లీ ఇప్పుడే లేచాము. అండ్ దెన్ వీఆర్ కొన్ని బైక్ పిక్చర్స్ అవన్నీ తీసుకుని వాళ్ళేమో మంచిగా వెళ్ళిపోతున్నారు. అండ్ దెన్ నేను వచ్చేసి హైదరాబాద్ కొట్టేస్తాను అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు టైం వచ్చేసి ఇట్స్ అరౌండ్ 8:30 అవుతుంది. కాకపోతే ఇక్కడంతా క్లైమేట్ ఎట్లుందంటే ఇప్పుడిప్పుడే జస్ట్ సన్ రైజ్ అయిందా అన్నట్టుంది. సో ఒకసారి మీకు ప్రాపర్టీ చూపిస్తారు చూడండి ఎంత అమేజింగ్ ఉందో. సో యూ విల్ రియల్లీ లవ్ ఇట్. మీకు ఖచ్చితంగా యూ కెన్ డెఫినెట్లీ కమ్ హియర్. మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి కానీ ఎట్లా వచ్చి ఐ మీన్ యూ కెన్ ఆల్సో పార్టీ హియర్. అది కూడా ఒక ఫెసిలిటీ ఉంది ఇక్కడ. సో ఒకసారి మీకు ప్రాపర్టీ చూపిస్తాను ఎట్లుందో. అమేజింగ్.
సో గైస్ చూస్తున్నారు కదా, అదనమాట మెయిన్ మన గేట్ ఎంట్రన్స్. అక్కడ నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ మన బైక్స్ పార్క్ చేసాము. టోటల్ ఆఫ్ 8 బైక్స్ అనమాట. అండ్ దెన్ మనకి ప్రాపర్టీ వచ్చేసి సో కంప్లీట్గా ఇలా ఉంటుందన్నమాట. ఫారెస్ట్ మధ్యలోనే వీళ్ళు ఒక ప్రాపర్టీ లాగా బిల్డ్ చేశారు. అండ్ మేమున్న రూమ్ వచ్చేసి ఇదనమాట. సో ఒకసారి రూమ్లోకి చూపిస్తాను ఎట్లుందో. సో అన్ని రూమ్స్ వచ్చేసి ఇట్లనే ఉన్నాయి. ఇది అయితే గ్లాస్ రూమ్ అనమాట మేము ప్రిఫర్ చేసింది. సో ఒకసారి రూమ్ టూర్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ కోతులు చాలా ఎక్కువ అనమాట. సో దానికోసం ఇది ప్రొటెక్షన్ లా పెట్టారు ఇక్కడ. దిస్ ఇస్ స్లైడింగ్ డోర్. అండ్ రూమ్ వచ్చేసి ఇదనమాట. లైటింగ్ కొద్దిగా తక్కువ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే, ఎందుకో తెలియదు, కొద్దిగా డిమ్గానే పెట్టారు లైటింగ్. మేబీ కొన్ని లైట్స్ ఫెయిల్ అయినాయి అనుకుంటా. బట్ రూమ్ మాత్రం చూడండి, ఇట్స్ అమేజింగ్. ఇక్కడంతా మా మొత్తం లగేజ్ ఇదంతా పెట్టాము, టాప్ బాక్స్లు, ట్యాంక్ బ్యాగ్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టాము అనమాట. అండ్ దెన్ దిస్ ఈజ్ అవర్ బెడ్ అండ్ దిస్ ఈజ్ మీ. సో చూస్తున్నారు కదా, ఐ మీన్ ఇదనమాట. మామూలుగా మనకి నేను నైట్ చూపించింది ఇదే మిర్రర్. సో దిస్ ఇస్ ఏ స్మాల్ ఒక కప్బోర్డ్ లాగా ఇచ్చారు, చాలా బాగుంది. ఐ మీన్ ఇనఫ్, దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఇంత ఫారెస్ట్లో ఇది ఎక్స్పెక్ట్ చేయడం కూడా దిస్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఫైన్ అనమాట మనకి. అండ్ వాష్రూమ్ వచ్చేసి ప్రతి డీసెంట్. సో అంతా ఈ ఫారెస్ట్లో ఇది దొరకడమే చాలా ఎక్కువ అన్నట్టుగా. సో ఐ మీన్ అట్లానే కాదు, బట్ స్టిల్ దిస్ ఈజ్ ఏ గుడ్ ఫెసిలిటీ బై హరిత రిసార్ట్స్ అనమాట. అండ్ ఇంకా హైలైట్ ఏంటంటే వీ ఆల్సో హ్యావ్ ఏ గీజర్ అనమాట ఇక్కడ, సో ఫర్ హాట్ వాటర్. సో బేసిక్గా చెప్పాలంటే దిస్ ఈజ్ అ వెల్ ఎక్విప్డ్ రూమ్ అని చెప్పొచ్చు. అండ్ పొద్దున్న లేవగానే మనకి బయటకు వస్తే ఇక్కడ చిన్న బాల్కనీ లాగా ఇచ్చారనమాట. అండ్ బయటికి రాగానే దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. ఫోకస్ పక్కా చేయాలి. రైడ్కి వచ్చినప్పుడు ఎక్స్పర్ట్స్ రైడర్స్ ఎవరున్నారు, ఆయన ఎందుకు ఎక్స్పర్ట్ అయ్యిండు, ఆయన ఎందుకు ఎక్కడి నుంచి అయ్యిండో. సో గైస్ ఇక్కడైతే చిన్న సెషన్ లా జరిగింది చూసారు కదా. అండ్ దెన్ వీఆర్ స్టార్టింగ్ ఆఫ్ ఫ్రమ్ హియర్. మన బండి వచ్చేసి ఇప్పుడే కోల్డ్ స్టార్ట్ చేశాను. అండ్ దెన్ చాలా మంది వెళ్ళిపోయారు రైడర్స్. సో మనం కూడా మూవ్ అవుదాం. అక్కడ నుంచి రామప్ప అని అంటున్నారు కొంతమంది, రామప్ప కాదు అంటున్నారు. చూద్దాం రామప్పకి వెళ్ళమో ఇంకా డిసైడ్ కాలేదు. కానీ స్టే మాత్రం, ప్రాపర్టీ మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉండింది. వీ లవ్డ్ ఇట్ అనమాట. ఈ రూట్ ఇదంతా చాలా ఎక్సలెంట్గా ఉండింది. అండ్ గైస్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్న బయోడైవర్సిటీ పార్క్ లాగా ఉంది. సో చూస్తున్నారు కదా, పాకాల్ బయోడైవర్సిటీ పార్క్ అన్నమాట. సో దీంట్లోకి దే చార్జ్ 40 రూపీస్ అనమాట పర్ బైక్. సో ఊరికనే అట్లా జస్ట్ ఎక్స్ప్లోర్ చేసి వద్దాం, లోపల ఏముందో ఏంటో అని చెప్పి అట్లా బయలుదేరడం అయితే జరిగింది. లోపలికి వచ్చాం మేము. సో గైస్ లొకేషన్ చూసారు కదా, అదిరిపోయింది అనమాట. వర్త్ కమింగ్ అనిపించింది నాకు. అండ్ వి స్టార్టెడ్ ఆఫ్ ఫ్రమ్ పకాలా లేక్. సో ఒక్కొక్కళ్ళ కడుపులు ఇట్లా కాలుతున్నాయి, మాడుతున్నాయి, అన్నీ అవుతున్నాయి అనమాట. ఎలకలు, పిల్లులు, పందులు అన్నీ పరిగెడుతున్నాయి కడుపులో. సో ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టోరీ ఏంటిదని చెప్తాను. రామప్ప టెంపుల్కి వెళ్తున్నామా లేకపోతే హెడింగ్ బ్యాక్ టు హైదరాబాద్ అనేది నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో చలో. సో గైస్ వి జస్ట్ స్టార్టెడ్ ఫ్రమ్ నర్సంపేట్. సో యాక్చువల్గా రామప్ప టెంపుల్ అనుకున్నాం కానీ వెళ్ళట్లేదు అనమాట రామప్పకి, ఎందుకంటే లేట్ అయిపోయింది. ఇప్పటికే 10 to 12 అవుతుంది టైము. అండ్ మనకి ఈటీఏ చూపించి 4 hours 16 minutes అని చూపిస్తుంది డైరెక్ట్ ఇంటికి. సో నేను ఇక్కడ నుంచి నర్సంపేట్ ఈ రూట్ డైవర్ట్ అయిపోయాను అనమాట. అండ్ వాళ్ళు జంక్షన్ కనిపించింది, అక్కడ నుంచి వాళ్ళు రైడ్ తీసుకున్నారు. సో మన సబ్స్క్రైబర్స్ అనమాట. యా అక్కడ నుంచి అవునా, నేను యాక్చువల్గా ఇది పెట్టుకుని ఉన్నా కదా, నా హెల్మెట్లో ప్లే అవుతుంది, సో వినిపించలేదు. ఏంటి మీ పేరేంటి? నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, సూపర్. దినేష్ రావు. హాయ్ హాయ్ హాయ్. ఎక్కడ మీది? ఇక్కడ నర్సంపేట లోకల్. హెల్మెట్ తీయాలా? అంత పెద్ద సెటప్ అది. ఏంటి మీ ఛానల్ పేరు ఏంటి? బుజ్జీ స్క్వాడ్. గేమింగ్ ఛానలా?
అంటే షార్ట్ ఫిల్మ్ తీస్తా, నాకు కూడా ప్రైవేట్ సాంగ్స్ channel తీస్తా. ఓ సూపర్ నైస్. మా ఛానల్ ఇది ఓకే ఎక్సో ప్లేస్ గేమింగ్ ఛానల్. ఓకే ఏంటి స్క్వాడ్ బుజ్జి స్క్వాడ్. ఓకే ఏంటి స్టూడెంట్సా మీరు? స్టూడెంట్స్ ఇదే ఫాలో అయ్యి ఓకే యూట్యూబ్ ఛానల్ ఓకే సాంగ్స్ తీస్తా. ఓకే బాగుంది. థ్యాంక్ యూ. ఓకే బ్రో, చలో ఆల్ ది బెస్ట్. చలో బాయ్. ఛానల్ స్టిక్కర్స్. చలో బాయ్. మా సబ్స్క్రైబర్స్ అనమాట. నేను అక్కడ పొల్యూషన్ చెక్ చేయించడానికి ఆగాను వెహికల్. సో అక్కడ నుంచి వాళ్ళు వస్తున్నారంట వెనకాల, నాకు అంత తెలియలేదు. సో నైస్. వాళ్ళకు కూడా దే హ్యావ్ యూట్యూబ్ ఛానల్ ఉంది, బడ్డింగ్ ఛానల్, అంటే ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట. విల్ విష్ దెమ్ వెరీ సక్సెస్. ఓకే చలో. సో గైస్ నేను ఇంటికి వచ్చేసరికి 4:30 అయింది టైం ఇన్ ద ఈవినింగ్. అండ్ ద రైడ్ వాజ్ అమేజింగ్. చాలా బాగుండింది రైడ్. అండ్ లొకేషన్ కూడా మీరు చూసారు కదా, పాకాల లేక్ బాగుంది. పాకాల బయోడైవర్సిటీ పార్ట్ కూడా ఎక్సలెంట్గా ఉండింది అనమాట. రివర్ వ్యూ అయితే అది ఇట్లా కళ్ళకి ఇంకా నా కళ్ళ ముందు ఇలా ఉందన్నమాట. సో అంత బాగుంది. యాక్చువల్గా పాకాల ఆ రిసార్ట్ దగ్గర మనకి సబ్స్క్రైబర్స్ కలవడం జరిగింది అనమాట చాలామంది మనం వెళ్ళంగానే. అండ్ దెన్ దాని తర్వాత మనం రిటర్న్లో కూడా మనకి సబ్స్క్రైబర్స్ కలిశారు. సో ఐ ఫీల్ రియలీ హ్యాపీ అనమాట. మిమ్మల్ని కలిస్తే నాకు ఎప్పుడు ఇట్లా వీడియోలో మాట్లాడుకోవడమే తప్ప ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది కదా. సో అన్లెస్ అని అంటే నేను లైవ్ సెషన్ కండక్ట్ చేస్తే కానీ డెఫినెట్గా మీరు నన్ను ఎక్కడైనా చూస్తే వచ్చి మాట్లాడండి. ఐ విల్ రియలీ ఫీల్ హ్యాపీ. నాకు హ్యాపీ అనిపిస్తుంది, అట్లనే మీకు కూడా ఒక మెమరీ అనేది ఉంటుంది అనమాట. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నాకైతే ఈ వీడియో చాలా స్పెషల్ అనమాట, ఈ పాకాల లేక్ రైడ్ అనేది. ఎందుకంటే మన మంచిర్యాల నుంచి వచ్చిన 7-8 మెంబర్స్ రైడర్స్ని కూడా కలిశాను. సో దే ఆర్ రియలీ క్లోజ్ టు హార్ట్ అనమాట. అందరం కలిసి గోవా ట్రిప్ చేసాము. అండ్ దాని తర్వాత ఆ టచ్ మిస్ అవ్వకుండా ఉండడానికి కండక్ట్ చేయడం జరిగిందనమాట మన ఆర్గనైజర్స్. సో మీకు తెలిసి ఏం చేయాలో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది వీడియో. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి. సో దట్ నేనేమైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ and never back down. Jai Hind.